పర్వత శ్రేణుల్లో అలకనందా నది ఒడ్డున ఉన్న లీలాడుంగి అను పవిత్ర శిల బద్రీనారాయణుడి యొక్క అలౌకిక జన్మస్థానం. ఈ శిలపైనే సాక్షాత్తు నారాయణుడు ఒక పసిబాలుని రూపంలో శివపార్వతులకు తన అలౌకిక లీలను ప్రకటిస్తూ మొట్టమొదటిసారిగా బద్రీనారాయణుడిగా వ్యక్తమయ్యారు. ఇది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో బామని గ్రామానికి వెళ్లే దారిలో ఉంటుంది. ప్రకృతి సోయగాల నడుమ ఎత్తైన మంచు శిఖరాలతో, వాటి నుండి పారే అందమైన జలపాతాలతో ఇరువైపులా నరనారాయణ పర్వతాలు వీనులు విందు చేస్తూ ఉంటే భూలోక వైకుంఠమా అనిపించే బద్రీనాథ్ క్షేత్రం ఆదిలో సాక్షాత్తు శివపార్వతుల యొక్క విహార భూమి. వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువుకి ఈ క్షేత్రం ఎంతగానో నచ్చి ఒక లీల చేయ సంకల్పించుకున్నారు. ఒకసారి శివపార్వతులు అలకనందా నది ఒడ్డున ఏకాంతంలో విహరిస్తూ ఉండగా వారికి ఉన్నట్టుండి ఒక చంటి పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఆ ధ్వనిని అనుసరించి వెళ్లి చూడగానే అక్కడ ఒక రాతిపై నీలమేఘ వర్ణంతో ముద్దులొలికే పసిపాలుడు ఏడుస్తూ కనిపించాడు. అంతే, ఆ జగజ్జనని మాతృహృదయం ద్రవించి మరుక్షణమే ఆ చంటి పిల్లవాడిని ఒడిలోకి చేర్చుకుని ఆశ్రమానికి తీసుకుని వెళ్లి లాలిస్తూ నిద్రపుచ్చి అక్కడే పడుకోబెట్టి భర్తతో తిరిగి స్నానానికని వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి ఆశ్రమం తలుపు లోపల నుంచి బంధించబడి ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. ఏమి చెయ్యాలో తోచక అయోమయంలో పార్వతీదేవి ఉండగా అకస్మాత్తుగా తలుపు దానంతట అదే తెరుచుకుని ఆ పసిబాలుడి స్థానంలో అమ్మా అని సంబోధిస్తూ సాక్షాత్తు నారాయణుడే ప్రత్యక్షమయ్యారు. ఇప్పటి వరకు ఒక చిన్న పిల్లవాడిగా తమకింత ఆనందాన్ని పంచింది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుని పులకించిపోతున్న శివపార్వతులతో విష్ణువు, ఈ దివ్యస్థానం నా మనసుని ఎంతగానో ఆకట్టుకుందమ్మా. మీ అంగీకారంతో నేనిక్కడే నా శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాను. అంతేకాదు, మీరిరువురు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి నాతో సమయం గడపాలి అని తన మనసులో కోరికను వ్యక్తపరిచారు. ఇది విన్న శివపార్వతులు సంతోషంగా నరనారాయణ పర్వతాల మధ్య ఉండే బద్రికావనాన్ని శాశ్వతంగా శ్రీ మహావిష్ణువుకే అప్పచెప్పి వారిరువురు నీలకంఠ పర్వతానికి చేరుకున్నారు. ఆనాటి నుండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బద్రీనారాయణుడిగా వెలసి భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. ఈశ్వరుని దర్శనంతోనే బద్రీనారాయణుడి దర్శనం పూర్తవుతుందని నారాయణుడు తెలిపారు. నేటికి సాయంత్రం వేళ స్వామిని కలవటానికి సాక్షాత్తు శివపార్వతులు వస్తారట. శ్రీ మహావిష్ణువు శివపార్వతులకు ఒక పసిబాలుడిగా వ్యక్తమైన శిలే లీలాడుంగి. సర్వం హరిహర చరణార విందార్పితమస్తు. స్వస్తి. ప్లీజ్ టు లైక్, షేర్